ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా వారి మద్దతు తెలిపినందుకు. అట్లీస్ట్ ఇప్పుడు రియలైజ్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ సరైన పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉంటుందంటే జీవో జీవేదో. మిగతా పార్టీలు ఎలా ఉన్నాయంటే వాళ్ళ తప్ప ఎవరు బతుకొద్దని చెప్పి ఆ విధంగా ముందుకు పోతా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏదైతే మా మహేందర్ రెడ్డి అన్న కూడా హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారితో తమిళ భవనానికి సొంత డబ్బులతో కట్టిస్తా అన్న వాళ్ళు చాలా తక్కువ మంది. ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు ఏ విధంగా తయారైన సిస్టమ్ అంటే నా ఇంటికి వస్తే ఏం తెస్తావు, నీ ఇంటికి వస్తే ఏం ఇస్తావు. ఈ సిస్టమ్ లో మరి మహేందర్ అటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు కాబట్టి అది గమనించాలి. రాజకీయ ఒక బిజినెస్ లా మారిపోయింది వ్యవస్థ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సారీ టు సే దిస్, గత ప్రభుత్వంలో ఐపీఎస్ ఆఫీసర్లు కూడా, ఇది బాధాకరం చెప్పాలంటే, ఎందుకంటే నా నోటీస్ లో ఉంది, ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు వీళ్ళు కూడా కరప్షన్ కు నాంది పలికింది. అంటే ఇటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అంటే ఒక సిస్టమ్ క్రమశిక్షణకు మారు పేరు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటుండే గతంలో. ఎప్పుడైతే ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందో సిస్టమ్ ను మొత్తం భ్రష్టు పట్టించడని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అది ఆనవాయితీగా మారింది. ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే మార్చుకోవాలి, కాంగ్రెస్ లో నడవదని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరు అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటే మేము తప్పకుండా నిలదీస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. డబ్బులు లేని పని కావట్లేదు, అది ఇంకా మార్పు రావాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏంటంటే వచ్చి 4 months కూడా కాలేదు, 5 పథకాలు ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేశారు. వారికి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తా ఉన్నా. గత 10 సంవత్సరాల నుంచి డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము అని చెప్పి ఎంతవరకు ఇచ్చారు. ఇవాళ ఎక్కడికి పోయినా కూడా, రాష్ట్రంలో ఏ గ్రామానికి పోయినా కూడా ఇందిరా మిల్లు తప్ప ఏమి కనిపిస్తలేవు. వాస్తవమా కాదా? ఇవి గమనిస్తా ఉన్నారు ప్రజలు. ఒక ప్రగతి భవనో, ఒక సెక్రటరేటో, ఒక యాదాద్రి కడితే సరిపోదని చెప్పి కూడా ఈ సందర్భంగా గత ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ ప్రజలు ట్యాక్స్ పైసలు మీ ఇంట్లోకి వెళ్ళి పెట్టలేరు. ఇవాళ గొప్పతనం ఏంటంటే మహేందర్ అన్న సొంత డబ్బులు పెట్టి తమిళ భవనాన్ని కట్టిస్తా అంటున్నారు. రాజకీయాల్లో ఎవరైతే సర్వీస్ చేస్తారో డబ్బులు ఖర్చు పెట్టి అదొక బిజినెస్ గా 200 కోట్లు ఖర్చు పెడితే 1000 కోట్లు టార్గెట్ పెట్టుకోవడం, 1000 కోట్లు ఖర్చు పెడితే 10,000 కోట్లు టార్గెట్ పెట్టుకోవడం. ఈ సిస్టమ్ లో మార్పు రావాలి. ప్రజలు గమనిస్తా ఉన్నారు. మొన్న కూడా ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేశారు. తెలంగాణ ప్రజలు అమాయక ప్రజలు దాని అడ్వాంటేజ్ తీసుకుంటా ఉన్నారు. చుట్టుపక్కల వారు ఎంకరేజ్ చేయొద్దు. నాయకత్వం వహించే వాళ్ళు దయచేసి దీన్ని మార్చే అవసరం ఉంది. ఎందుకంటే కొందరు జీవితంలో ఏమనుకుంటారంటే బిల్ క్లింటన్ అమెరికా కావాలని, మరి అదే విధంగా ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయ్యాడు. అంటే ప్రతి మనిషికి దేవుడు ఒక్కొక్క దాంట్లో పూర్తి అయినా కూడా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు. అదే విధంగా నేర్చుకున్నాను. ఆ రోజు తెలియని తరంలో, చిన్నతనంలో మా ఇంట్లో చెప్పినా కూడా నేను స్పెషల్ ఇంగ్లీష్ తీసుకున్నాను. తెలుగు రాకుండా ఇన్షియల్గా నేను రాజకీయాలకు వచ్చినప్పుడు తెలుగు మాట్లాడే పరిస్థితి లేకుండా స్పీచ్ కూడా రాకపోతుండే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.